భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమితులైన జ్ఞానేష్ కుమార్ 4 ఏళ్లు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పుడు ఆయన ముందున్న సవాళ్లేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. కేరళ క్యాడర్ 1988 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఎన్నికల సంఘానికి నాయకత్వం వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. మొదటిది ప్రతిపక్షాల నమ్మకం పొందడం. గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు, ఈ ఏడాది జరిగిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు ఎన్నికల సంఘంపై ఉన్న నమ్మకం మరింత కోల్పోయేలా చేశాయి. మహారాష్ట్రలో ఓటర్ల పెరుగుదలపై కాంగ్రెస్ ఢిల్లీ ఓటర్ల లిస్టుపై ఆ ప్రశ్నలు లేవనెత్తిన సమయంలో జ్ఞానేష్ కుమార్ సిఈసిగా నియమితులయ్యారు. ఈవీఎంల సమగ్రత, ఓటర్ టర్నౌట్ డేటా, ఎన్నికల షెడ్యూల్ పై కూడా ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఇప్పుడు ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఓటర్ల సంఖ్య పెరుగుతున్న ఓటింగ్ శాతం పెరగకపోవడంపై జ్ఞానేష్ దృష్టి పెట్టాల్సి ఉంది. రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో 44 రోజుల్లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహించగా మండు వేసవిలో ఎన్నికలు జరగడం వల్లే ఓటింగ్ శాతంపై ప్రభావం పడిందని అంగీకరించారు. ఇందుకు జ్ఞానేష్ ఎలా స్పందించారు? ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తారా అన్నది వేచి చూడాలి. ఎన్నికల సంస్కరణల కోసం ఈసీ ప్రభుత్వానికి పంపిన పెండింగ్ ప్రతిపాదనలను పరిష్కరించాల్సిన సమస్యలపై కూడా జ్ఞానేష్ కుమార్ ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఫేక్ ఓట్లను నివారించేందుకు బయోమెట్రిక్ అథెంటికేషన్ ను తీసుకురావడం, వలసదారులకు రిమోట్ ఓటింగ్, ఎన్ఆర్ఐలకు ఓట్లు వేసే అవకాశం కల్పించడం వంటి వాటిపై రాజీవ్ కుమార్ ఇచ్చిన సూచనల గురించి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఈ ఏడాది చివరిలో బీహార్, 2026లో అస్సాం, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, 2027లో గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, 2028లో మధ్యప్రదేశ్, తెలంగాణ, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాలలో ఎన్నికల నిర్వహణతో పాటు జమిలీ ఎన్నికలకు అన్ని రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత కూడా జ్ఞానేష్ కుమార్ పైనే ఉంది.